Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. నమస్తే అండి, నా పేరు సుభాష్ గౌడ. నేను నాటు వైద్యము, ఆయుర్వేదిక్, సిద్ధ వైద్యం చేస్తుంటాను. ఈ మధ్యకాలంలో తింటుండే ఆహారాలు, అదేవిధంగా సరిగా డ్యూటీలు జాబులు వెళ్ళిపోయి టయానికి ఆహారాలు తినక ఏది పడితే అది తినడం వల్ల కూడా గ్యాస్ట్రిక్, మలబద్ధకము, ఆసిడిటీ చాలా అయిపోతుంది. ఎంతోమంది ఏంటంటే కొంత ఆ హోటల్లో తిన్నా, ఈ హోటల్లో తిన్నా నాకు కడుపు ఉబ్బరంగా ఉంది, లేదా కడుపు ముందరికి వస్తుంది, ఏ ఫ్రీ మోషన్ కూడా కావట్లేదు, హెవీ గ్యాస్ ఉంది అన్నోళ్ళకి ఒక చిన్న వైద్యం మీరే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ మీకు షాప్లో దొరికేట్ల పదార్థాలే. ఈ గ్యాస్ట్రిక్ ఏం కావాలంటే ఇక్కడ చూడండి, మీరు ఇంట్లో ఉండే దాల్చిన చెక్క, ఇది ఒక 25 గ్రామ్స్, 25 గ్రాములు దాల్చిన చెక్క తెచ్చుకోండి. అదేవిధంగా మీరు ఇంట్లో వాడేట్లదే జాజికాయ 25 గ్రాములు, ధనియాలు అండి, ధనియాలు ఒక 25 గ్రాములు, జాపత్ర మనం బిర్యానీకి పలావుకి వాడేది ఒక 25 గ్రాములు, ఇవన్నీ 25 తెచ్చుకోవాలి. వాయు విళంగాలు, ఇవి చూడడానికి మనం మిరియాల్లాగే ఉంటాయి కానీ వెయిట్ ఉంది, ఇది చాలా వెయిట్ లెస్. ఇది 100 గ్రాములు వాయు విళంగాలు, 100 గ్రాములు వాము అండి, వాము ఒక 100 గ్రాములు. అదేవిధంగా మనం ఇడ్లీకి దోశకి వాడే సోడా, తినే సోడా 50 గ్రాములు, పింక్ సాల్ట్ సైంధలవణం, ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో బీపీ ఉన్న వాళ్ళందరూ వాడేది ఇదే, ఇది ఒక 50 గ్రాములు. ఈ సోడా, ఈ పింక్ సాల్ట్ వదిలేసి ఈ మిగతా పదార్థాలన్నీ లైట్గా ఒక బాండ్లీలో వేసి వేపుకోవాలి. ద్వారగా వేపి ఆరబెట్టి తర్వాత నున్నగా మిక్సీ కొట్టి పౌడర్ చేసుకోండి. తర్వాత ఈ సైంధలవణం కానీ సోడా కానీ ఇది కూడా కలిపి ఒక డ్రిప్ మిక్సీ వేసేసుకొని నున్నగా పౌడర్ చేసి పెట్టుకోండి. ఎవరికి గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉంది, సరిగా ఆకలి కాదు, తిండేది అరుగుదల కాదు, కొంతమందికి అగ్నిమాంద్యమే ఉండదు, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా భోజనానికి ముందు గోరెచ్చగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇది ఒక స్పూన్ పౌడర్ అందులో వేసి తాగొచ్చు. లేదా ఈ పౌడర్ నోట్లో వేసుకొని చప్పరిచ్చి మింగేసి తర్వాత కావాలంటే ఒక గ్లాస్ వాటర్ తాగొచ్చు. ఇది తాగిన వాళ్ళు గ్యాస్ట్రిక్ పోవాలా మళ్ళీ రాకూడదు అనుకుంటే ఐస్లో ఉండే చల్లగా ఉండే వాటర్ ఎప్పుడూ ఎక్కువ తీసుకోరాదు. అదేవిధంగా కోడిగుడ్డు లోపల ఎల్లో ఉంటే తినరాదు. బ్రెడ్, బొన్ను, మైదా, టీ, కాఫీ ఖచ్చితంగా వాడకూడదు. ఇది వాడడం వల్ల గ్యాస్ట్రిక్ మీరు ఎన్ని మందులు వాడినా వస్తూనే ఉంటుంది, ఎవరికి పోదు. ఈ కోడిగుడ్లో ఉండే ఎల్లో, మైదా, బ్రెడ్, బొన్ను, టీ, కాఫీ ఇవి వదిలేస్తారంటే మీకు ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ రాదు. అదేవిధంగా టైం కరెక్ట్గా భోజనం చేసుకోండి, లేదా ఆ టైంకి ఏదో ఒకంత ఆహారం కానీ లేదా ఒక అరటిపండు తిని ఒకంత నీళ్ళు తాగేస్తారంటే మీకు గ్యాస్ అనేది లోపల ఫామ్ కాదు. ఒకవేళ మీరు అలా చేయలేదంటే ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ వస్తూనే ఉంటుంది, మీకు తగ్గదు. దీన్ని ఈజీగా మీరుగా చేసుకోండి. ఒకవేళ కాని పక్షాన కాల్ చేస్తే దీనికి సంబంధించిన మందులు మన కాడ అందుబాటులో ఉంటాయి. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.